హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెజ్ బాస్కెట్. నేను మీ స్వాతిశ్రీ. వెజ్ బాస్కెట్లో ఈరోజు నేను ఎంతో ఈజీగా చేసుకోగలిగే, ఎవరైనా కూడా ఫస్ట్ టైం చేసినా చాలా పర్ఫెక్ట్గా తయారు చేసుకునే రవ్వ లడ్డూలను చాలా ఈజీ మెథడ్లో కరెక్ట్ కొలతలతో తయారు చేసి చూపించబోతున్నానండి. ఈ ప్రాసెస్లో తయారు చేసుకునే రవ్వ లడ్డూలు గట్టిగా లేకుండా చాలా మృదువుగా ఉంటాయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి పావు కప్పు నెయ్యిని తీసుకోవాలండి. నెయ్యి ఎక్కువగా ఇష్టపడని వారు నెయ్యి క్వాంటిటీని తగ్గించుకోవచ్చండి. ఇప్పుడు నెయ్యిని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తరువాత ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులను వేసుకొని జీడిపప్పు పలుకులను వేయించుకోవాలండి. జీడిపప్పు పలుకులను కలుపుతూ మాడిపోకుండా వేయించుకోవాలండి. జీడిపప్పు పలుకులు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి కొన్ని కిస్మిస్లను యాడ్ చేసుకొని కిస్మిస్లను కలుపుకుంటూ కిస్మిస్లు పొంగే వరకు వేయించుకోవాలండి. కిస్మిస్లు పొంగేలోపు జీడిపప్పులు కరెక్ట్గా వేగుతాయి. చూడండి, ఇక్కడ కిస్మిస్లు బాగా పొంగి వేగిపోయాయండి. ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్లను ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు వీటిని పక్కకి పెట్టుకొని అదే కడాయిలోకి ఒక కప్పు బొంబాయి రవ్వను యాడ్ చేసుకోవాలండి. బొంబాయి రవ్వను కలుపుకుంటూ నిదానంగా సన్న సెగ మీద కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలండి. బొంబాయి రవ్వ పచ్చి వాసన పోయి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకుంటేనే రవ్వ లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి, ఇక్కడ రవ్వ బాగా వేగిపోయి మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు ఇందులోకి అరకప్పు ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ను వాడుతున్నాను. ఇప్పుడు రవ్వతో పాటుగా కొబ్బరి పొడిని 1 నిమిషం పాటు వేయించుకుంటే ఆ వేడికి కొబ్బరి పొడి అనేది వేగిపోతుందండి. మీరు పచ్చి కొబ్బరిని తీసుకున్నట్టయితే పచ్చి కొబ్బరిని రవ్వతో పాటుగా పచ్చి కొబ్బరిలోని తేమ పూర్తిగా పోయే వరకు వేయించుకోవాలండి. రవ్వ కొబ్బరి పొడి బాగా వేగిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రవ్వ కొబ్బరి మిశ్రమాన్ని పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోకి నేను తీసుకున్న 1 కప్పు బొంబాయి రవ్వకు 3/4 కప్పు పంచదారను తీసుకున్నానండి. ఈ కొలతకి తీయదనం సమానంగా ఉంటుందండి. ఎక్కువ తీయదనాన్ని ఇష్టపడేవారు 1 కప్పు వరకు, తక్కువ తీయదనాన్ని ఇష్టపడేవారు అరకప్పు వరకు పంచదార కొలతను సరిచేసుకోవచ్చండి. ఇప్పుడు తీసుకున్న 3/4 కప్పు పంచదారకు నీరు అనేది పావు కప్పుకి ఎక్కువగా, అరకప్పుకి తక్కువగా, ఖచ్చితంగా చెప్పాలంటే పంచదార క్వాంటిటీలో సగం క్వాంటిటీ వరకు నీటిని తీసుకోవాలండి. ఇప్పుడు ఈ నీటిని పంచదారలోకి యాడ్ చేసుకోవాలి. ఈ కొలతతో చేస్తే రవ్వ లడ్డూలు చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ను లో టు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని కలుపుకుంటూ పంచదారను పూర్తిగా కరిగించుకోవాలండి. ఇలా కలుపుతూ ఉండగా పంచదార అనేది పూర్తిగా కరిగిపోతూ ఉంటుంది. పంచదార పూర్తిగా కరిగితే సరిపోతుందండి, ఎటువంటి పాకం కూడా అవసరం లేదు. చూడండి, ఇక్కడ పంచదార పూర్తిగా కరిగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇక్కడ పంచదార నీళ్ళు అనేవి జిడ్డుగా ఆముదంలాగా తయారవుతాయి. ఇక్కడ పూర్తిగా తీగపాకం అనేది రాదండి. ఇలా వేళ్లతో అనగా ఎక్కడో వచ్చి రాని లేత తీగపాకంలాగా ఉంటుందండి. పూర్తిగా తీగపాకం రానిస్తే రవ్వ లడ్డూలు చల్లారిన తర్వాత చాలా డ్రైగా ఉంటాయండి. ఇప్పుడు ఇందులోకి రవ్వ, కొబ్బరి, జీడిపప్పులు, కిస్మిస్, కొద్దిగా ఇలాచీ పౌడర్ను యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత గోరువెచ్చగా అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూ పక్కకి పెట్టుకోవాలండి. బాగా వేడి మీద చేస్తే చేతికి అంటుకుపోతూ ఉంటుంది. గోరువెచ్చగా ఉన్నప్పుడు చేస్తే కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉండి రవ్వ లడ్డూలు చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకొని మనకు కావలసిన సైజులో రవ్వ లడ్డూలను తయారు చేసుకోవాలండి. తయారు చేసుకున్న రవ్వ లడ్డూను ఒక ప్లేట్లోకి పెట్టుకొని ఇదే విధంగా మిగతా రవ్వ లడ్డూలను కూడా చుట్టుకోవాలండి.
ఈ ప్రాసెస్లో తయారు చేసే రవ్వ లడ్డూలు రవ్వ పూర్తిగా అయ్యే వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా రవ్వ లడ్డూలు చుట్టడానికి వస్తాయండి. తయారైన రవ్వ లడ్డూలు పూర్తిగా ఆరిన తరువాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి స్టోర్ చేసుకోవాలండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.